హాయ్ హలో నమస్తే వెల్కమ్. నేను మీ బాలాజీ. సో ఈ రోజు నుంచి మనం జావా స్క్రిప్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ సిరీస్ లో నేను జావా స్క్రిప్ట్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్స్ అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ జావా స్క్రిప్ట్ సిరీస్ లో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ జావా స్క్రిప్ట్ సిరీస్ లో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం అంటే ఫస్ట్ జావా స్క్రిప్ట్ యొక్క ఓవర్వ్యూ అనేది తెలుసుకోబోతున్నాం. సో జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, అడ్వాంటేజెస్ ఆఫ్ జావా స్క్రిప్ట్, అలాగే లిమిటేషన్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్, అలాగే console.log గురించి అయితే ఫస్ట్ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అండ్ దెన్ మనం జావా స్క్రిప్ట్ యొక్క వేరియబుల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. లెట్, వేర్, కాన్స్ట్, ఈ మూడు వీటి గురించి డీటెయిల్ గా అయితే తెలుసుకుంటాం. అండ్ దెన్ మనం జావా స్క్రిప్ట్ లో డామ్ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. అసలు డామ్ అంటే ఏంటి, డామ్ మ్యానిపులేషన్ ఎలా చేస్తాం, వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటాం. దెన్ మనం జావాస్క్రిప్ట్ డేటా టైప్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో జావాస్క్రిప్ట్ డేటా టైప్స్ లో ప్రిమిటివ్ డేటా టైప్స్ అలాగే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని టూ టైప్స్ ఉంటాయి. ఓకే, మరి ప్రిమిటివ్ డేటా టైప్స్ లో నెంబర్, స్ట్రింగ్, అన్డిఫైన్డ్, బూలియన్, నల్, బిగింట్, సింబల్ ఇలా ఉంటాయి అనమాట. సో వీటన్నిటి గురించి తెలుసుకుంటాం. అలాగే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ లో అరేస్, ఆబ్జెక్ట్స్ అని ఉంటాయి. సో వీటి గురించి కూడా మనం మన ఈ జావాస్క్రిప్ట్ సిరీస్ లో అయితే తెలుసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి జావాస్క్రిప్ట్ స్కోప్ గురించి తెలుసుకోబోతుంది. సో జావాస్క్రిప్ట్ స్కోప్ లో మనకి త్రీ టైప్స్ ఆఫ్ స్కోప్స్ ఉంటాయి అనమాట. సో గ్లోబల్ స్కోప్, బ్లాక్ స్కోప్, అలాగే ఫంక్షనల్ స్కోప్ అని ఉంటుంది. అసలు ఈ స్కోప్ అంటే ఏంటి, అసలు ఈ మూడు స్కోపులు అంటే ఏమిటో మనం డీటెయిల్ గా తెలుసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ మనం జావాస్క్రిప్ట్ లో ఆపరేటర్స్ గురించి తెలుసుకుంటాం అనమాట. అసలు ఈ ఆపరేటర్ అంటే ఏంటి, ఈ ఆపరేటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఈ ఆపరేటర్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తామో తెలుసుకుంటాం. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ గురించి కూడా తెలుసుకుంటాం అనమాట. అంటే అర్థమెటిక్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, బిట్ వైజ్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్స్, వీటన్నిటి గురించి తెలుసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ మనం జావాస్క్రిప్ట్ లో కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుంటాం. సో ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏంటంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్, స్విచ్ కేసు, వీటన్నిటి గురించి తెలుసుకుంటాం. అండ్ దెన్ మనం జావాస్క్రిప్ట్ లో లూప్స్ గురించి తెలుసుకుంటాం అనమాట. సో వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ లూప్, ఈ లూప్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి మనం ఈ సిరీస్ లో అయితే తెలుసుకుంటాం. నెక్స్ట్ లూప్ కంట్రోల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అంటే బ్రేక్, కంటిన్యూ, ఈ లూప్ కంట్రోల్స్ గురించి మనం డీటెయిల్ గా అయితే ఈ సిరీస్ లో తెలుసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ మనం జావాస్క్రిప్ట్ లో స్ట్రింగ్స్ గురించి తెలుసుకుంటున్నాం. అలాగే స్ట్రింగ్ మెథడ్ గురించి తెలుసుకోబోతున్నాం. అలాగే స్ట్రింగ్ లాటరల్స్ అంటే ఏంటో తెలుసుకుంటాం అనమాట. జావాస్క్రిప్ట్ లో అరేస్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు అరే మెథడ్స్ ఏమేమి ఉన్నాయి, అరే మెథడ్స్ ఎలా వర్క్ అవుతాయో మనం ఈ సిరీస్ లో డీటెయిల్ గా అయితే ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ గురించి తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ మనం జావాస్క్రిప్ట్ లో ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో అసలు ఫంక్షన్ అంటే ఏంటి, మనం ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాం, ఫంక్షన్ లో పారామీటర్స్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్స్ ఏంటి, రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఎలా వర్క్ అవుతుంది, అలాగే నెస్టెడ్ ఫంక్షన్స్ అంటే ఏంటి, క్లోజర్స్ అంటే ఏంటి, హైర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అంటే యారో ఫంక్షన్స్ అంటే ఏంటి, ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఫంక్షన్ డిక్లరేషన్ అంటే ఏంటి, ఐఎఫ్ఎఫ్ ఐఐఎఫ్సి అంటే ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ అంటే ఏంటి, ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అంటే ఏంటి, వీటి గురించి అనేది మనం డీటెయిల్ గా తెలుసుకుంటాం. ఓకే, నెక్స్ట్ మనం జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఆ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మనం ఆబ్జెక్ట్ ని ఎందుకు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం, అలాగే ఆబ్జెక్ట్ యొక్క మెథడ్స్ గురించి మనం డీటెయిల్ గా ఈ సిరీస్ లో అయితే తెలుసుకోబోతాం. అలాగే మనం జావాస్క్రిప్ట్ ఈవెంట్స్ గురించి తెలుసుకుంటాం అనమాట. సో ఈవెంట్ అంటే ఏంటి, ఆన్ క్లిక్ ఈవెంట్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఆన్ క్లిక్ ఈవెంట్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, అలాగే ఆన్ సబ్మిట్ ఈవెంట్ గురించి, ఆన్ మౌస్ ఓవర్, అలాగే ఆన్ మౌస్ అవుట్, ఇలా కొన్ని ఈవెంట్స్ ఉంటాయి, వాటన్నిటి గురించి తెలుసుకుంటాం. అలాగే ఈవెంట్ హ్యాండ్లింగ్ గురించి తెలుసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం జావాస్క్రిప్ట్ లో డైలాగ్ బాక్స్ గురించి తెలుసుకుంటాం. సో ఈ డైలాగ్ బాక్స్ లో మనకి అలర్ట్, కన్ఫర్మేషన్, అలాగే ప్రాంప్ట్ అని త్రీ టైప్ ఆఫ్ డైలాగ్ బాక్సెస్ ఉంటాయి. ఈ మూడు అనేవి ఎలా వర్క్ అయితే వీటి మధ్య డిఫరెన్స్ ఏంటో కూడా మనం ఈ సిరీస్ లో తెలుసుకుంటాం. అండ్ దెన్ జావా స్క్రిప్ట్ యొక్క నంబర్స్, ఈ నంబర్స్ గురించి, నెంబర్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, మ్యాక్స్ వాల్యూ, మినిమం వాల్యూ, నాన్ అంటే ఏంటి, నాన్ అంటే నాట్ ఎ నెంబర్ అనమాట. సో దాని గురించి, నెగిటివ్ ఇన్ఫినిటీ అంటే ఏంటి, పాజిటివ్ ఇన్ఫినిటీ అంటే ఏంటి, నెగిటివ్ ఇన్ఫినిటీకి పాజిటివ్ ఇన్ఫినిటీకి మధ్య డిఫరెన్స్ ఏంటి, అలాగే నెంబర్స్ యొక్క మెథడ్స్ అనేవి మనం ఈ సిరీస్ లో తెలుసుకుంటాం. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ లో డేట్ గురించి, ఓకే, డేట్ ఎలా తీసుకోవాలి, ఒక డే ఎలా తీసుకోవాలి, ఫుల్ ఇయర్ ఎలా తీసుకోవాలి, హవర్స్, మిల్లీ సెకండ్స్, సెకండ్స్, ఇలా వీటన్నిటి గురించి డేట్ మెథడ్స్ అయితే తెలుసుకుంటాం. అలాగే జావాస్క్రిప్ట్ ఎర్రర్స్ గురించి తెలుసుకుంటాం అనమాట. సో జావాస్క్రిప్ట్ ఎర్రర్స్ అంటే సింటాక్స్ ఎర్రర్, రన్ టైమ్ ఎర్రర్, లాజికల్ ఎర్రర్,
ట్రై, క్యాచ్, ఫైనల్ స్టేట్మెంట్స్ గురించి, ఒక ఎర్రర్‌ని ఎలా త్రో చేస్తాం, వీటన్నిటి గురించి మనం ఈ సిరీస్‌లో తెలుసుకుందాం. అండ్ దెన్ మనం జావాస్క్రిప్ట్‌లో హోస్టింగ్ అంటే ఏంటి, టెంపోరల్ డెడ్ జోన్ అంటే ఏంటి, లోకల్ స్టోరేజ్ అంటే ఏంటి, సెషన్ స్టోరేజ్ అంటే ఏంటి, స్ప్రెడ్ ఆపరేటర్ అంటే ఏంటి, రెస్ట్ ఆపరేటర్ అంటే ఏంటి, ఈ స్ప్రెడ్ ఆపరేటర్ అలాగే రెస్ట్ ఆపరేటర్ మధ్య డిఫరెన్స్ ఏంటి, వేటిని ఏ సిట్యుయేషన్‌లో ఎలా యూజ్ చేయాలి, అసలు జావాస్క్రిప్ట్‌లో డీస్ట్రక్చరింగ్ అంటే ఏంటి, జావాస్క్రిప్ట్ టైమర్స్ అంటే ఏంటి, అసలు జావాస్క్రిప్ట్ సింక్రోనస్సా, అసింక్రోనస్సా, సింక్రోనస్ అంటే ఏంటి, అసింక్రోనస్ అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్ గురించి డీటెయిల్‌గా అయితే మనం ఈ సిరీస్‌లో తెలుసుకుందాం. అలాగే థిస్ కీవర్డ్ గురించి. ఓకే. థిస్ కీవర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, చాలా మందికి థిస్ కీవర్డ్ అనేది కన్‌ఫ్యూజన్‌గా ఉంటది. సో, మనం సింపుల్‌గా ఈ సిరీస్‌లో థిస్ కీవర్డ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అంటే ఏంటి? అసలు కాల్ బ్యాక్ హెల్ అంటే ఏంటి? ప్రామిసెస్ అంటే ఏంటి? ప్రామిస్ చైనింగ్ అంటే ఏంటి? ప్రామిస్ స్టాటిక్ మెథడ్స్ ఏమేమున్నాయి? అలాగే అసింక్, అవైట్ కీవర్డ్స్ గురించి తెలుసుకుంటాం. కర్రీయింగ్ అంటే ఏంటి? మెమోయిజేషన్ అంటే ఏంటి? ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అంటే ఏంటి? ఈవెంట్ లూప్ అంటే ఏంటి? ఈవెంట్ లూప్ ఎలా వర్క్ అవుతుంది? అసలు ఈవెంట్ లూప్ దేనికి వర్క్ అవుతుంది? అసలు ఈవెంట్ లూప్ అంటే ఏమిటి? ఈవెంట్ లూప్ ఎలా వర్క్ అవుతుంది? సో, అలాగే మైక్రో టాస్క్ క్యూ అంటే ఏంటి? కాల్ బ్యాక్ క్యూ అంటే ఏంటి? ఓకే. లైక్ ఏ కాల్, అప్లై, బైండ్ మెథడ్స్ అంటే ఏంటి? ఈవెంట్ బబ్లింగ్ అంటే ఏంటి? ఈవెంట్ డెలిగేషన్ అంటే ఏంటి? వీటన్నిటి గురించి ఓకే. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం ఈ సిరీస్‌లో అయితే కంప్లీట్ చేయబోతున్నాం. అలాగే ఈ జావాస్క్రిప్ట్ సిరీస్ యొక్క సిలబస్ మొత్తం కింద డిస్క్రిప్షన్‌లో అయితే మెన్షన్ చేశాను. ఒకసారి మీరు ఎళ్లి చెక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ ఆన్ ద సబ్స్క్రైబ్ బటన్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి.